ట్రంప్ ప్రమాణ స్వీకారంతో ప్రపంచంలో ఇక పెనుమార్పులు జరగనున్నట్లు ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు జో బైడెన్ పాలన వల్ల యుద్ధాలతో సతమతమైన ప్రపంచం ఇక శాంతి దిశగా అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ప్రపంచంపై ట్రంప్ పాలనలో టారిఫ్ బండ కూడా భారం కానుందని అర్థమవుతుంది. అది భారత్ పైన ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఇక పనామా కాలువ, గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ ఇప్పటికే వివాదానికి తెరతీశారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంలో భాగంగా తన దేశాన్ని ఉన్నత స్థాయిలో నిలపడానికి ఇతర దేశాలను తొక్కేసేందుకైనా ట్రంప్ వెనుకాడేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ట్రంప్ 4 ఏళ్ల పాలన ఎలా ఉండనుంది? తక్షణమే వచ్చే మార్పులేంటి? ఈ ప్రభావం భారత్పై ఎలా ఉండనుంది? భారత్తో ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తే మోదీ తీసుకునే నిర్ణయాలేంటి? ఇప్పుడు చూద్దాం. గత ఏడాది డిసెంబర్లో జరిగిన అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలుపొందారు. భారీ మెజార్టీతో సెనేట్లో కూడా రిపబ్లికన్లు మెజారిటీ సాధించారు. దీంతో ట్రంప్కు తిరుగు లేదని తెలుస్తోంది. తన తిరుగులేని విజయంతో గెలుపొందిన ట్రంప్ ఇప్పటికే తాను తీసుకునే నిర్ణయాల పట్ల కొన్ని సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచం ఏకకాలంలో 2 యుద్ధాలను చవిచూస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏళ్లుగా కొనసాగుతుండగా ఇజ్రాయెల్ హమాస్ల మధ్య యుద్ధం జరుగుతుంది. ట్రంప్ అధికారంలోకి వస్తే ఈ యుద్ధాలు ఆగిపోయే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఇప్పటికే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఒక కొలిక్కి వచ్చింది. తాను ప్రమాణ స్వీకారం చేసేలోపు ఇరుపక్షాలు సీజ్ ఫైర్కు అంగీకరించాలని షరతు విధించారు. హమాస్ తన వద్దనున్న బందీలను వెంటనే విడిచిపెట్టాలని హెచ్చరించారు. తాను అధికారంలోకి వస్తే పుట్టగతులు ఉండవని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఇప్పటికే సీజ్ ఫైర్ అంశంలో ఒప్పందాలు జరిగిపోయాయి. బందీలను విడిచిపెట్టడం మాత్రమే మిగిలి ఉంది. మరోవైపు ఈ అంశంలో ఇజ్రాయెల్ కొంత నష్టపోయినట్లే కనిపిస్తుంది. ఈ యుద్ధంలో హమాస్ను తుదముట్టించేంత వరకు వెనక్కి తగ్గకూడదని నెతన్యాహు భావించారు. దశాబ్దాలుగా తనను కలిచివేస్తున్న ఈ అంశానికి తెరదించే వరకు విరామం తీసుకోకూడదని అనుకున్న నెతన్యాహు ఆశలపై ట్రంప్ నీళ్లు చల్లారు. సీజ్ ఫైర్కు అంగీకరించేలా చేశారు. దీంతో ఇప్పటికే పూర్తిగా అంతం కాని హమాస్ మళ్లీ పునర్వైభవం సంతరించుకునే అవకాశం ఉంది. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు ట్రంప్ ప్రయత్నించే అవకాశం ఉంది. ఇప్పటివరకు అమెరికా, యూరోప్ దేశాలు అందిస్తున్న నిధులతోనే ఉక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగిస్తోంది. రష్యాను నాశనం చేయడానికి నాడు బైడెన్ ఆడిన కుట్ర ఇది. ఆ దేశంపై ఉక్రెయిన్ను ఎగదోసి సుంకాలు విధించి రష్యాను ఉక్కిరిబిక్కిరి చేయాలన్న బైడెన్ పాచిక పారింది. యుద్ధం మొదలు కావడంతో భారీగా నిధులు అందించింది అమెరికా. దీంతో యుద్ధం ఇప్పటివరకు కొనసాగుతూ వచ్చింది. కానీ ట్రంప్ తాను నిధులు అందించే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు, యుద్ధం ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇదివరకే హెచ్చరించారు. ఈ విషయంపై ఇప్పటికే పుతిన్ సానుకూలత వ్యక్తం చేసినా జెలెన్స్కీ చర్చలకు ముందుకు రావడం లేదు. ఫలితంగా యుద్ధానికి ఇంకా బ్రేక్ పడలేదు. కానీ ట్రంప్ ఇకపై దీన్ని ఉపేక్షించకపోవచ్చంటున్నారు విశ్లేషకులు. దీంతో మరికొద్ది రోజుల్లోనే రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి కూడా బ్రేక్ పడే అవకాశం ఉంది. ఇక గ్రీన్లాండ్, పనామా కాలువతో పాటు మెక్సికోతో పాటు గల్ఫ్ ఆఫ్ మెక్సికోను అమెరికాలో కలిపేసుకునేందుకు ట్రంప్ పావులు కదిపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదివరకే వీటిపై తన వైఖరిని ప్రకటించారు. గ్రీన్లాండ్ను తమకు అమ్మేయాలని డెన్మార్క్ను కోరారు. ఇక పనామా కాలువ విషయంలోనూ మెయింటెనెన్స్ పేరిట భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని, ఇలా అయితే దాన్ని తామే నిర్వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు ట్రంప్. దీనికి తోడు గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఇప్పటి వరకు మెక్సికో ఆధీనంలోనే ఉంది. దీనివల్ల అమెరికాకు భద్రతాపరమైన సమస్యలు వస్తున్నాయని ట్రంప్ భావిస్తున్నారు. అందుకే దీన్ని కూడా తనను విలీనం చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇదివరకే వీటిపై హెచ్చరిస్తూ వచ్చిన ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత వీటిని విలీనం చేసుకునేందుకు పావులు కదిపే అవకాశం ఉంది. అయితే వీటి విషయంలో భద్రతాపరమైన సమస్యలను ట్రంప్ ఎత్తిచూపుతున్నా అమెరికా వాణిజ్యాన్ని విస్తరించేందుకే ఈ వివాదాలను తెరపైకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గ్రీన్లాండ్ భూమిపై రాగి, లిథియం, బాక్సైట్ వంటి ఖనిజాలు విరివిగా ఉన్నాయి. ఈ ఖనిజాలు ప్రధానంగా బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాలు, స్మార్ట్ ఫోన్లు, ఇతర ఆధునిక టెక్నాలజీలలో కీలకం. రాగి, లిథియం వంటి ఖనిజాల ప్రాముఖ్యత ప్రస్తుతం బాగా పెరిగింది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ మార్పులు, విద్యుత్ వాహనాల అవసరం, తక్కువ కార్బన్ ఉద్గారాల వంటి అంశాల దృష్ట్యా గ్రీన్లాండ్లోని ఖనిజ సంపదపై అమెరికా దృష్టి పెట్టింది. ట్రంప్ అధికారంలోకి వస్తే భారత్తో వాణిజ్య సంబంధాలు ఎలా ఉంటాయన్న దానిపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ క్యాంపెయిన్తో ఎన్నికల్లో గెలిచారు. అమెరికా నుంచి చైనా, భారత్కు వచ్చేసిన కంపెనీలు తిరిగి సొంత దేశంలోనే పెట్టుబడి పెట్టాలన్నది ట్రంప్ ప్రధాన భావన. తయారీ రంగంలో అమెరికాలోనే ఎక్కువ పెట్టుబడులు ఉండాలని రిపబ్లికన్లు భావిస్తున్నారు. దీంతో పాటు సుంకాల విషయంలో ట్రంప్ ఇప్పటికే గుర్రుగా ఉన్నారు. ఎన్నికలు గెలిచిన కొద్ది వారాలకే భారత్ విధిస్తున్న సుంకాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఉత్పత్తులపై న్యూఢిల్లీ అత్యధిక టారిఫ్లు వసూలు చేస్తుందని ఆరోపించారు. దీనికి ప్రతీకార పన్ను తప్పదంటూ హెచ్చరికలు చేశారు. అమెరికా ఉత్పత్తులపై భారత్, బ్రెజిల్ వంటి దేశాలు అత్యధికంగా 100 నుండి 200% పన్నులు వేస్తున్నాయని చెప్పారు. దేనికైనా ప్రతిచర్య ఉంటుందని, భారత్ 100% పన్నులు విధిస్తే తాము వారిపై అలాగే ఛార్జ్ చేయకూడదా అంటూ ప్రశ్నించారు.
ఆయా దేశాలు సుంకాలు వసూలు చేయడం అనేది వారిష్టమే, కానీ తాము కూడా అలాగే స్పందిస్తామని ట్రంప్ అన్నారు. దీంతో భారత్పై సుంకాలు పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే మన దేశ వాణిజ్యంపై ప్రభావం చూపుతుంది. అయితే సుంకాలు విధించినంత మాత్రాన ట్రంప్ 2.0 పాలనలో భారత్ అమెరికా సంబంధాలు తెగిపోతాయని చెప్పడం కష్టం. చైనాను ఎదుర్కొనే క్రమంలో భారత్కు అమెరికా సహకారం కొనసాగుతుంది. ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళుతుంది. అలాగే రష్యాపై ట్రంప్ కఠిన వైఖరి ఉండదు. తద్వారా రష్యాతో భారత్ సాగిస్తున్న స్నేహంపై పశ్చిమ దేశాల అభ్యంతరాలు తగ్గుతాయి. ఫలితంగా రష్యాతో భారత్ సత్సంబంధాలు అలాగే కొనసాగించవచ్చు. వాతావరణ మార్పులు, వాణిజ్య విషయంలో ట్రంప్తో భారత్ గతంలో విభేదించాల్సి వచ్చింది. అయినా సరే ట్రంప్ 1.0 హయాంలో భారత్ అమెరికా సంబంధాలు చక్కగా ముందుకు సాగాయి. ట్రంప్ 2.0 హయాంలో కూడా అదే రకమైన వాతావరణం కొనసాగొచ్చు. మొత్తానికి ట్రంప్ ప్రమాణ స్వీకారంతో ప్రపంచ దేశాల్లో పెనుమార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ట్రంప్ ఎటువంటి వైఖరి అవలంబిస్తాడన్న విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.